రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న రామాయణ చిత్రంపై రచ్చ నడుస్తోంది. బీఫ్ తినేవాడికి రాముడి పాత్రన అంటూ హీరో రణబీర్ కపూర్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఆ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సింగర్ చిన్మయ్. దీంతో ఈ వివాదంపై సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రంగా రామాయణం ముస్తాబవుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. దీనికి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు. రాముడి పాత్రను రణబీర్ పోషిస్తుండడంపై రచ్చ జరుగుతోంది. గతంలో ఈ పాత్రకు అతనిని ఎంపిక చేసినప్పుడు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా రణబీర్ కపూర్ ఎంపికను వ్యతిరేకించింది. దీనికి కారణం రణబీర్ కపూర్ పర్సనల్ లైఫ్ స్టైల్. తనకు బీఫ్ తినడం అంటే ఇష్టమంటూ రణబీర్ కపూర్ చెబుతున్న వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. గతంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ దీని గురించి మాట్లాడారు. తాను బీఫ్ అంటే ఇష్టంగా తింటానని రణబీర్ కపూర్ వీడియోలో చెప్పారు. రామాయణం గ్లింప్స్ రిలీజ్ నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు రణబీర్ కపూర్ పై విమర్శలకు దిగారు. బీఫ్ తినే రణబీర్ రాముడి పాత్ర పోషించడమేంటి, మన కర్మ అని నెటిజన్ ట్వీట్ చేశారు. గొడ్డు మాంసం తినే నటుణ్ణి రాముడి పాత్రలో నటింపజేయడం సరైనదేనా? బాలీవుడ్ లో అసలేం జరుగుతోందంటూ మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియా పోస్టుల్లో ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో చాలా మంది హీరో రణబీర్ కపూర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రముఖ సింగర్ చిన్మయ్ శ్రీపాద ఈ విషయంపై పోస్టు చేస్తూ, దేవుని పేరు చెప్పుకొని బాబాజీ రేపిస్టు కావచ్చు, జైల్లో నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవచ్చు, ఇదే భక్తి ఇండియా, అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదుగా అని చిన్మయ్ రాసుకొచ్చింది. అయితే ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది చిన్మయ్ కి సపోర్ట్ గా మాట్లాడితే మరికొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. ఇక ఈ వివాదంపై రణబీర్ కపూర్ రామాయణ్ చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. ये कहानी है धर्म और अधर्म के युद्ध की।